అందరూ ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తున్న ఐపీఎల్ 2024కు రేపటి నుంచి తెరలేవనుంది. ఇక 2.5 నెలల పాటు క్రికెట్ అభిమానులను వినోదాన్ని అందించనుంది. ముందు ప్రారంభ వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ ప్రారంభ వేడుకల్లో ఏఆర్ రెహమాన్, సోను నిగమ్, అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ ప్రదర్శనలు ఉండనున్నాయి. ఇప్పటికే టోర్నీలో పాల్గొనే 10 జట్లు ప్రాక్టీస్ ముమ్మరం చేశాయి. ఇక ఈ 17వ సీజన్ శుక్రవారం చెపాక్ స్టేడియం వేదికగా జరిగే చెన్నై సూపర్ కింగ్స్ బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ మ్యాచ్తో మొదలు కానుంది. ఇదిలా ఉంటే ఈసారి ఐపీఎల్లో కొన్ని కొత్త రూల్స్ ని ప్రవేశపెడుతున్నారు. గత సీజన్ వరకు ఓవర్కి ఒక బౌన్సర్ మాత్రమే వేయాలనే రూల్ ఉండేది. ఈసారి ఈ రూల్ ను మారుస్తున్నారు. ఈ ఐపీఎల్ సీజన్ లో ఓవర్కి 2 షార్ట్ బాల్స్ వేసుకోవచ్చు. ఈ రూల్ ను బీసీసీఐ ఇటీవల నిర్వహించిన సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో అమలు చేసింది. అలాగే స్టాంపింగ్ కోసం థర్డ్ అంపైర్ కు రెఫర్ చేసినప్పుడు ముందుగా క్యాచ్ ను చెక్ చేసే రూల్ యథావిధిగా కొనసాగనుంది. ఇంకా అవుట్, నాట్అవుట్ పాటు వైడ్, నో బాల్ కోసం ఒక్కో జట్టుకు 2 రివ్యూలను అలాగే కంటిన్యూ చేస్తున్నారు. అయితే ఇటీవల ఐసీసీ తీసుకొచ్చిన స్లాప్ క్లాక్ రూల్ ను అమలు చేయడం లేదు. కాగా ఈ రూల్ ప్రకారం ఓవర్ పూర్తయిన వెంటనే బౌలింగ్ సైడ్ టీం 60 సెకండ్ల లోపు మరో ఓవర్ మొదలు పెట్టాల్సి ఉంటుంది. వైట్ బాల్ క్రికెట్లో నిర్ణీత సమయంలోపు మ్యాచ్లను పూర్తి చేయాలనే ఉద్దేశంతో ఐసీసీ ఈ రూల్ ను తీసుకువచ్చింది.